మహాశివరాత్రి మహాసాధన. మహాశివరాత్రి రోజున పరమశివుడు స్వయంగా ఉద్భవించిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ విష్ణువులు సైతం లింగ రూపంలో ఉద్భవించిన ఆ పరమేశ్వరుడి ఆది అంత్యాలు కనుగొనలేకపోవడం ఆ సర్వేశ్వరుడి శక్తిని, విశిష్టతను, ప్రాముఖ్యతను తెలుపుతుంది. తమలో తామే గొప్ప అనుకుంటున్న బ్రహ్మ విష్ణువులకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఆది అంతం కనుగొనలేని అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి వారికి తన శక్తిని చాటారు. కొన్ని పురాణాల ప్రకారం శివుడు ఈ రాత్రి నిర్విరామంగా తాండవం చేశారని చెప్పబడి ఉన్నది. మరొక చోట పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది ఈ రాత్రినని, ఈ రాత్రి స్వామి క్షీరసాగర మదనంలో నుంచి ఉద్భవించిన హాలాహలాన్ని మన కోసం తన కంఠంలో బంధించిన రోజని ఇలా రకరకాలుగా చెప్పబడి ఉన్నది. ఏది ఎలా ఉన్నా ఇది శివుని రాత్రి, శివరాత్రి. శివయ్య కోసమే ఈ రాత్రి. ఆ మహాశివుని ప్రార్థించి అర్థించి ఆయనలో ఐక్యమవ్వడానికి భక్తులు చేసే మహాసాధనకు ఈ మహాశివరాత్రి ఎంతో అనుకూలమైన రోజు. పరమేశ్వరుడు మన పాపాలను ప్రక్షాళన చేసే రోజు ఈ శివరాత్రి. మనం చేసే మహాశివరాత్రి పూజతో ఆ పరమేశ్వరుడి దయ వల్ల మన పాపాలు పటాపంచలైపోతాయి. పార్వతీదేవి శివునితో ఒకసారి, స్వామి మీకు ఇష్టమైన రోజు ఏది అని అడిగితే అప్పుడు స్వామి, అన్నీ నాకిష్టమే పార్వతి, కానీ ప్రత్యేకించి శివరాత్రి అంటే నాకు ఎంతో ప్రీతికరమైన రోజని స్వామి స్వయంగా పార్వతీ అమ్మవారికి చెప్పారట. ఇప్పుడు మనం ఎంతో విశిష్టమైన మహాశివరాత్రి వ్రతకథ గురించి తెలుసుకుందాం. కైలాస పర్వత శిఖరము పైన పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు ఒకరితో ఒకరు ఆనందంగా ముచ్చటించుకుంటూ ఉంటారు. వారిద్దరూ సంతోషంగా ఉన్న ఆ సమయంలో పార్వతీదేవి, మనకు అమ్మ కదండి, మనందరం తరించడం కోసం పార్వతీదేవి స్వామిని, మానవులు తరించడానికి ఏదైనా వ్రతముంటే చెప్పండి స్వామి అని అడుగుతారు. అప్పుడు శివయ్య అన్ని వ్రతాలలో ఉత్తమమైనదిగా, ముక్తి కలుగజేసేదిగా శివరాత్రి వ్రతాన్ని గురించి ఆ వ్రత కథను అమ్మకు వివరిస్తారు. అందులో భాగంగానే ఒక వేటగాడి కథ కూడా అమ్మకు చెప్తారు. అదేంటంటే, పూర్వం ఒక అడవిలో ఒక వేటగాడు తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. రోజు వేటకు వెళ్ళి ఏదో ఒక జంతువునో పక్షినో వేటాడితే తప్ప తనకు పూట గడవదు. కొద్ది రోజులు అతనికి ఎటువంటి జంతువులు, పక్షులు కానీ అతని వేటలు పట్టుబడేవి కావు. అందుకు అతని భార్య, పిల్లలకు కూడా ఆహారం సరిగ్గా దొరక్క ఆకలితో అలమటించేవారు. వేటగాడు మాత్రం ఏదో ఒక జంతువు దొరక్కపోతుందా అని ప్రతిరోజు తాను శ్రద్ధగా వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే సాయంత్రం దాకా చూశాడు, కానీ ఒక్క జంతువును కూడా వేటాడలేకపోయాడు. ఇక విచారంగా తన ఇంటికి బయలుదేరాడు వేటగాడు. దారిలో ఒక చెరువు దగ్గర చూసేసరికి అక్కడ ఒక జింక నీరు త్రాగుతూ కనపడింది. ఆకలి బాధ తెలిసిన ఆ వేటగాడు ఆ జింకను నీరు త్రాగే వరకు ఏమీ అనకుండా అది నీరు త్రాగి తిరిగి వెళ్లే సమయంలో దానిమీద బాణం ఎక్కుపెట్టపోయాడు. అప్పుడు ఆ జింక మానవ భాషతో తాను గర్భం దాల్చానని, తనను చంపవద్దని ప్రాధేయపడింది. ఆ జింక మానవ భాష మాట్లాడేసరికి వేటగాడు ఏమీ అనలేకపోయాడు. ఆ జింక అలా చెప్పేసరికి వేటగాడి గుండె కరిగిపోయింది. సరే, ఇంకా ఆ జింకను ఏమీ అనకుండా ఆ జింకను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శ్రద్ధతో ఇంకేమైనా జంతువేమైనా రాకపోతుందా అని అతను కాసేపు అక్కడే వేచి చూడసాగాడు. ఈలోపు అతను సింహం గర్జించే శబ్దం వినపడేసరికి అక్కడే ఉన్న చెట్టుపైకి ఎక్కుతాడు. వన్యమృగాలు ఏవైనా వస్తున్నాయేమోనని చెట్టుపైకి గబగబాని ఎక్కి కూర్చుంటాడు ఆ వేటగాడు. ఆ తరువాత అక్కడికి అటుగా ఒక ఆడజింక వచ్చింది. దాన్ని సంహరించేలోపే అది కూడా తాను తన భర్త మీద ఎంతో దిగులుతో ఉన్నానని, కృశించిపోయానని, తనను చంపడం వల్ల నీకు ఎలాంటి లాభం లేదని, నా ఒంట్లో ఉట్టి ఎముకలు తప్ప ఇంకేమీ లేదని తెలిపింది. ఆ జింక మాటలు వినేసరికి ఆ వేటగాడికి కూడా నిజమే కదా అనిపించింది. ఆ వేటగాడు ఆ జింకను విడిచిపెట్టేశాడు. ఇక ఆ వేటగాడు నిరాశ చెందక
తన ఎదురుచూపులు కొనసాగించాడు. ఈసారి ఒక మగజింక ఆ సరస్సు దగ్గరకు వచ్చింది. ఆ వేటగాడు బాణం విసిరేలోపే అది కూడా తనను ఏమీ చేయొద్దని వేడుకుంది. తనకు 2 భార్యలున్నారని, అందులో ఒక భార్య గర్భం దాల్చి ఉందని చెప్పడంతో అప్పుడు వేటగాడు ముందు వచ్చి వెళ్ళిన జింకల సంగతి చెప్తాడు. అవునా, అయితే నేను ఒకసారి వారిని చివరి చూపు చూసి తిరిగి నీ దగ్గరకు వస్తాను, అప్పుడు నీవు నన్ను చంపు అని వేటగాడితో చెప్తుంది. భార్యల మీద ఆ మగజింకకు ఉన్న ప్రేమ చూసి వేటగాడు ఆశ్చర్యపోతాడు. ఒకసారి వారిని చివరి చూపు చూసి తిరిగి వస్తాను, నాకు వారంటే ఎంతో ప్రేమ అని చెప్పి మాట ఇచ్చి బయలుదేరిన ఆ జింక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా జరిగేసరికి 4 జాములు పూర్తయి సూర్యోదయం దగ్గర పడుతుంది. బోయవాడు మాటిచ్చిన మగజింక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సూర్యోదయానికి మగజింకతో పాటు మిగిలిన 3 జింకలు కూడా వస్తాయి. ఆ వేటగాడితో నన్ను చంపంటే నన్ను చంపు అని దీనంగా వేడుకుంటాయి. వాటి మధ్య ప్రేమ, నిజాయితీని అర్థం చేసుకున్న ఆ వేటగాడి మనసు మారుతుంది, కరిగిపోయింది. వేటగాడు ఆ జింకలను చంపడానికి నిరాకరిస్తాడు. పైగా తనను అటువంటి పాపములు చేయకుండా తన మనసు పూర్తిగా మార్చినందుకు ఆ జింకలను తన గురువులుగా భావించాడు. తాను ఇక ధర్మాన్ని, సత్యాన్ని ఆశ్రయించి బ్రతుకుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈలోపు ఆకాశంలో గణగణ గంటల శబ్దం, పూలవర్షం. దేవదూతలు విమానంతో వేటగాడి వద్దకు దిగారు. ఓ మహానుభావా, నీ పాపములన్నీ ఈ రాత్రి నీవు శివునికి చేసిన పూజతో పోయాయి. శివరాత్రి వ్రత ఫలితం నీవు పొందావు, అందుకే నిన్ను కైలాసం తీసుకువెళ్తున్నామని వారు తెలిపారు. ఆశ్చర్యపోయిన వేటగాడు వారిని వివరంగా చెప్పమని అడుగుతాడు. ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి, శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. మానవుల మహాపాతకాలు భస్మం చేసే రోజు. ఈరోజు నీవు శివపూజ ఎలా చేశావంటే, ఉదయం నుంచి నీవు వేటలో మునిగి ఏమీ తినక, మంచి నీళ్ళైనా ముట్టక ఉపవాస ఫలితాన్ని పొందావు. ఇక నీవు సరస్సు వద్ద జంతువుల కోసం చూడటానికి ఒక చెట్టు ఎక్కావు కదా, అది మారేడు చెట్టు. శివునికి ఎంతో ప్రీతికరమైన చెట్టు. నీవు మృగాలు వస్తున్నాయని భయపడి గబగబా చెట్టు ఎక్కినప్పుడు నీ దగ్గర ఉన్న నీళ్లు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. దానితో నీవు ఆ మహాశివుడికి మహాశివరాత్రి రోజు అభిషేకం చేసిన ఫలితాన్ని పొందావు. నీవు ప్రయత్నపూర్వకంగా చేయకపోయినా మారేడు దళాలు ఆ శివలింగం మీద పడి శివపూజనందుకున్నాయి. ఈ శివలింగం ఎంతో కాలంగా ఎవరూ గుర్తించక ఉంది. నీవు దాక్కోవడం చూడటంలో ఆ ఆకులు అడ్డురాకుండా వాటిని కోసి కింద పారేశావు. అప్పుడు అవి శివలింగం మీద పడి నీ పాపాలను కడిగేసింది. ఇక్కడ శివలింగం ఎంతో కాలంగా ఎవరూ గుర్తించక ఉంది. నీవు దాక్కోవడం చూడటంలో మారేడు చెట్టు ఆకులు అడ్డు రాకుండా వాటిని కోసి కింద పారేశావు కదా, అప్పుడు అవి ఆ శివలింగం మీద పడి నీ పాపాలను కడిగివేసింది. నీవు ఉపవాసం, జాగరణ, అభిషేకం, బిల్వపత్రాల పూజ స్వామివారికి సమర్పించావు. నీకు తెలియక చేసినా కూడా నీవు శివలింగాన్ని పూజించితివి కనుక, అది మహాశివరాత్రి కనుక నీవు ఎంతో అదృష్టవంతుడివయ్యావు. ఇలా నువ్వు ఇప్పుడు మాతో పాటు స్వర్గానికి వస్తున్నావు అని దేవదూతలు ఆ వేటగాడితో చెప్పారు. అంతేకాదు, నీవే కాదు, నీ కుటుంబం మొత్తం ధన్యులయ్యారని కూడా వారు తెలిపారు. నీ ఒక్కటి శివరాత్రి పూజ వల్ల నీ కుటుంబం మొత్తం ధన్యుడైంది. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా యమబాధలుండవు. శివ సాన్నిధ్యం తథ్యం. రాత్రి రోజు ఎవరైతే పార్వతీదేవికి స్వయంగా పరమేశ్వరుడు చెప్పిన ఈ కథను వింటారో వారి జన్మ ధన్యం. వారికి యమబాధలుండవు. శివ సాన్నిధ్యం తథ్యం. ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలు మన మీద ఎల్లప్పుడూ ప్రసరింపచేయాలని స్వామిని కోరుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.